అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఆల్మోస్ట్ 7 ఏళ్లుగా మన యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి న్యూమరాలజీ మీద అవగాహన ఇస్తున్నాము. సో ఈరోజు సోమవారం పుట్టిన వాళ్ళు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, క్వాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో సోమవారానికి అధిపతి చంద్రుడు. సో చంద్రుడు ఎలాంటి వాడంటే సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. సో చంద్రుడు ప్రభావం వల్ల ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. 15 days మూడ్ స్వింగ్స్ అప్, ఏదైనా చేయగలను. 15 days మూడ్ స్వింగ్స్ డౌన్, అరే నా వల్ల కాదు. సో చంద్ర ప్రభావం వల్ల ఒక గంట నవ్వుతూ ఉండొచ్చు, ఒక గంటకి కోపం, ఒక గంటకి బాధ, మరో గంటకి నవ్వు. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అందరినీ మన అనుకుంటారు. ఇక్కడ 50 మంది ఉంటే 50 మంది మనవాళ్ళే. ఈ 10 మంది నా వాళ్ళు, ఆ 20 మంది నా వాళ్ళు కాదని చెప్పరు. అందరూ మన సొంతంగా భావిస్తారు. అందరితో నవ్వుతూ చిరునవ్వుతో మాట్లాడతారు. అందరి విషయాలు ఎవరు ఏ రహస్యం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు. సో వాళ్ళు దూరమైనా వీళ్ళ రహస్యాలు బయట పెట్టరు. వీళ్ళు పీస్ లవర్స్. ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటే మధ్యలో పోయి ఇద్దరిని విడదీసి మంచి మాటలు చెప్పేవాడు సోమవారం పుట్టినవాడు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ప్రపంచాన్ని మార్చడానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు. సో ఏదైనా పని అప్పచెప్పితే గతంలో ఇలాంటి పని ఎవరైనా చేశారా, వాళ్ళ అనుభవాన్ని అడిగి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని వీళ్ళకి తెలిసిన న్యూ ప్యాటర్న్లో వర్క్ చేస్తారు అండ్ యునిక్ వేలో వర్క్ ఫినిష్ చేస్తారు. వీళ్ళు వర్క్ చేశాక ఎవ్వరు తప్పులు పడ్డానికే ఉండదు. ఈ సోమవారం పుట్టిన వాళ్ళు తల్లి చాటు బిడ్డగా, సో తల్లికి ఏం జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా తల్లితో షేర్ చేసుకుంటారు, తల్లి సలహాలు తీసుకుంటారు. అండ్ ఏం జరిగినా అమ్మకి మళ్ళా వచ్చి చెప్తారు. అమ్మ కుర్చీలుగా ఉంటారు. అండ్ వీళ్ళకి తల్లి మీద చాలా ప్రేమ ఉంటుంది. పెళ్ళైనాక భార్యను చాలా బాగా చూసుకుంటారు, చాలా సాఫ్ట్గా ఉంటారు. అండ్ కోపం అనేది రాదు. బట్ సోమవారం పుట్టిన వాళ్ళని పదే పదే అవమానిస్తూ కొట్లాట్లకు పిలిస్తే, వీళ్ళకి కోపం వస్తే ఎవరు తట్టుకోలేరు. సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి కొన్ని డేట్లో వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు. సో సోమవారానికి అధిపతి చంద్రుడు, ఆదివారానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఉండే చంద్రుడు, చంద్రుడు సూర్యుడు 1, 2 పడదు. సో సోమవారం పుట్టిన వాళ్ళని ఆదివారం పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేయకూడదు. అదేవిధంగా సోమవారం పుట్టిన వాళ్ళకి మంగళవారం పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేయకూడదు. మంగళవారం అధిపతి కుజుడు. ఈ 2కి 9 పడదు. 100% విడాకులు అయిపోతాయి. సో వీళ్ళకి మంచి మ్యాచ్ అంటే బుధవారం అధిపతి బుధుడు. సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ 2. సో బెస్ట్ డే ఫర్ మ్యారేజ్ ఇస్ వెడ్నెస్డే అండ్ సెకండ్ బెస్ట్ ఇస్ ఫ్రైడే. సో బుధవారం, శుక్రవారం మ్యారేజ్కి బాగుంటుంది. అండ్ ఈ మండే పుట్టిన వాళ్ళు పాల వ్యాపారం, వాటర్ బిజినెస్, హోటల్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ రంగంలో బాగా రాణిస్తారు. సో చాలామంది మిల్క్ బిజినెస్లో, మిల్క్ రిలేటెడ్ పన్నీర్, చీజ్, ఘీ బిజినెస్లో కోట్లు సంపాదించిన వాళ్ళు సోమవారం పుట్టిన చాలామంది ఉన్నారు. అండ్ దే నీడ్ ఎ కామ్ బిజినెస్. గలాటాలు ఇష్టం ఉండదు కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో బిజినెస్ చేయాలని కోరుకుంటారు. అండ్ ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి ఈ ఆగస్ట్ అంటే సూర్యుడు అధిపతి. ఆగస్టులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది, లాంగ్ జర్నీస్ చేయాల్సి వస్తుంది, అనవసరము ఖర్చులు, తిప్పలు, బాధలు ఉంటాయి. సో సెప్టెంబర్లో ఇంకొంచెం డోస్ పెరుగుతుంది. సో ఆగస్టు, సెప్టెంబర్లో ఆచితూచి అడుగులేస్తూ ఓపికగా ఉంటే ఫ్రమ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి ఈ 2025లో లైఫ్ చాలా బాగా ఉండబోతుంది. సో ఆగస్టులో 50 బాగాలేదు, సెప్టెంబర్లో 70% బాగాలేదు. సో ఈ 2 నెలలు మాత్రం ఖచ్చితంగా ఎవరితో కొట్లాట్లు పెంచుకోకుండా బేసిక్గా సోమవారం కామ్, ప్రశాంతంగా ముందుకెళ్ళండి. మీ చిరునవ్వే మీ ఆస్తి. ఈ సోమవారం పుట్టిన వాళ్ళు ఎప్పుడన్నా ఎక్కువ ఇబ్బందులు వచ్చినా, మనసుకు బాగాలేకపోయినా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. సో చంద్ర ప్రభావంతో వీళ్ళ ఊహల్లోకంలో ఉంటారు కాబట్టి మాటలు, కవితలు, పాటలు
చక్కగా రాసే నేర్పు ఓర్పు సోమవారం పుట్టిన వాళ్ళ సొంతం. సో సోమవారం పుట్టిన వాళ్ళు ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన వాళ్ళు, మంచి వాళ్ళు. ఈ మంచి వాళ్ళకి పేరుని 38 నంబర్లో కానీ 47 నంబర్లో కానీ పెట్టగలిగితే, 38 అన్న 11 అంటే చంద్రుడు, 2 47 11. 38లో అన్న ఎన్టీ రామారావు గారు, కుమారస్వామి, షీలా దీక్షిత్ అండ్ ఆఫ్టర్ కరెక్షన్ పవన్ కళ్యాణ్, పిఏ వీరించి డబ్ల్యూ పెట్టాక నాన్నగారు, హీస్ 38. సో ఆయన పెట్టిన పార్టీకి, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీనే ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో 2 పవన్ కళ్యాణ్ బోర్న్ ఆల్సో ఆన్ 2 ఓన్లీ. 47 is the number of జవహర్లాల్ నెహ్రూ, రామ్నాథ్ కోవింద్, ఎం వెంకయ్య నాయుడు, సో జార్జ్ డబ్ల్యూ బుష్. సో దీస్ ఆర్ ఆల్. ఈ సోమవారం పుట్టిన వాళ్ళ పేరు 2లో ఉంటే అద్భుతమైన ఫలితాలు, 1లో ఉంటే 50% గ్రోత్ అండ్ 50% బ్యాడ్, 9లో ఉంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, 8లో నంబర్ ఉంటే, పేరులో నంబర్ ఉంటే డిలేస్ ఉంటాయి. అన్ని నంబర్స్ అందరికీ మ్యాచ్ కావు. డేటు, మంత్, ఇయర్ అండ్ ఏ డేలో పుట్టారు దాన్ని బట్టి ఒక నంబర్ లక్కీ, ఒక నంబర్ అన్లక్కీగా ఉంటుంది. సో మీకు నా దగ్గర కరెక్షన్ చేసుకోవాలి, పర్సనల్గా చూపించుకోవాలనుకుంటే నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. లేదా స్క్రీన్లో వచ్చే నంబర్స్కి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తాం. ఫస్ట్ అపాయింట్మెంట్ అవసరం లేదు. బాగలేదని వాయిస్ వస్తే నా డైరెక్ట్ అపాయింట్మెంట్ లేదా వీలు కాకపోతే ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. 28 days మణికొండలో ఉంటాను, 1 day ఇన్ కర్నూలు అండ్ 1 day ఇన్ తిరుపతి. సో నాకైతే వ్యక్తిగతంగా మీరు నేరుగా వచ్చి చూపించుకుంటే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. మీ పేరులో మైనస్లేంటి, ప్లస్లేంటి, మీ పేరులో కరెక్షన్ ఎలా చేసుకోవాలి, కోర్స్ ఎలా రాయాలి, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్. సో ఒక పర్సన్కి వీఆర్ సజెస్టింగ్ 3 లక్కీ స్టోన్స్. బ్రహ్మ మన తలరాతిని 3 తలలతో రాస్తే మన ఆ జాతకంలో ఉన్న విరుగుడి కోసం నెగిటివ్స్ని మార్చుకోవడానికి 3 ట్రిపుల్ లాకెట్, 3 స్టోన్స్ మెడలో వేసుకొని సిల్వర్లో. ఈ స్టోన్స్ వల్ల ఒక స్టోన్ వేసుకుంటే డబ్బు, ఒకటి వల్ల ఆరోగ్యం, ఇంకో స్టోన్ వల్ల లాంగ్ లైఫ్ స్పాన్ వస్తాయి. సో ట్రిపుల్ లాకెట్ ఈస్ మస్ట్. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం, లక్కీ మొబైల్ నంబర్ వాడడం, ఇవి చేసుకుంటే మీ లైఫ్ అంతా ఆనందం, ఆరోగ్యం, విజయాలు లభిస్తాయి. మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. సో 9951197198కి వాట్సాప్ చేస్తే 24 hours లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.